హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయ్ కర్ణం గారు, యువర్ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఒక ఫ్యామిలీ, మనం చిన్నప్పటి నుంచి చూసిన ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్, అమ్మాయి అబ్బాయి లేకపోతే అమ్మాయి అబ్బాయి ఆర్ బోత్ గర్ల్స్ బోత్ బాయ్. సో ఒక కంప్లీట్ ఫ్యామిలీకి ఆ ఫాదర్ అనే అతను 50 years ఆర్ 52 years వచ్చిన తర్వాత హీ నీడ్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫర్ ది రిటైర్మెంట్. సో అమ్మాయికి పెళ్లి చేయడం కానీ లేకపోతే అబ్బాయిని అబ్రాడ్ పంపించడం కానీ, సో వీళ్ళకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, డెఫినెట్గా అండి. అంటే ఇవి కొంచెం నెంబర్స్ పెద్దగా ఉంటాయి, బట్ జస్ట్ మనం కాన్సెప్ట్ మేము దీనిలో అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఇతను ఒక ఐటీ ఎంప్లాయీ, హీఈస్ గెటింగ్ అరౌండ్ 3 to 4 lakh per month. సో అతనికి రిలేటెడ్గా చేసింది. మనం ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుందాం, నెంబర్స్ పక్కకు పెట్టేసి కాన్సెప్ట్ తీసుకుందాం. సో ఇతని ఏజ్ వచ్చేసి 52 years. సో అంటే ఎప్పుడైనా సరే మనం ఐటీ ఎంప్లాయీస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ 45 years వాళ్ళకి కెరీర్ గ్రోత్ అంతగా ఉండదు అనమాట. దే విల్ గెట్ స్టాగ్నేట్, వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ పేడ్ దే విల్ గెట్ పేడ్ టిల్ వాళ్ళ కెరీర్ ఉన్నంత వరకు దే ఓకే. కానీ ఎక్కువ అబ్నార్మల్ గ్రోత్ చాలా తక్కువ ఉంటాయి. అన్లెస్ దే వాళ్ళ ఒక స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఇఫ్ దే హ్యావ్ సమ్ అదర్ రిసోర్సెస్, కానీ ఇన్కమ్ మాత్రం మరీ ఎక్కువ పెరగదు అనమాట. సో వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ 45 years ఉన్నంత వరకు దే విల్ గెట్ గుడ్ పేస్ అనమాట. సో నా సజెషన్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా సరే దే నీడ్ టు ప్లాన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బికాస్ 30 to 45 years ఉన్నప్పుడు మంచి పే ఉంటుంది కదా, అప్పుడు ప్లాన్ చేసుకుంటే దే క్యాన్ గెట్ అవుట్ ఆఫ్ ది కార్పొరేట్ లైఫ్ వెరీ ఈజీలీ. ఇక్కడ 52 years ఉన్న ఇన్వెస్టర్ ఇతను. సో అతనికి ఒక బాబు ఒక పాప ఉన్నారు. బాబు వచ్చేసి ఒక 12 years అలా ఉంటుంది, అండ్ పాపకు వచ్చేసి ఒక 18 years అలా ఉంటుంది. వాళ్ళ మంత్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆఫ్టర్ 60 years దే షుడ్ గెట్ అట్లీస్ట్ 1 lakh యాజ్ అన్ ఎక్స్పెన్స్. 1 lakh ఎక్స్పెన్స్ వాళ్ళకి కావాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 years కానీ 40 years కానీ. దట్స్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి పాప పెళ్ళి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ బాబుకి ఒక కార్పస్ ఇవ్వడం, ఐదర్ అది అబ్రాడ్కి యూజ్ చేసుకోవడం అయినా సరే లేకపోతే అతనికి మ్యారేజ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ అయినా సరే ఏదైనా సరే. సో ఈ 3 goals రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఇట్లా డీటెయిల్ ప్లాన్ చేస్తామన్నమాట కంప్లీట్ ఫ్యామిలీ రిలేటెడ్. సో నేను వాళ్ళని అడిగినప్పుడు ఇప్పటి వరకు ఏదైనా సేవ్ చేస్తారా అంటే దే సైడ్ లైక్ ఒక 1 crore వరకు దే హ్యావ్ ఇన్ లిక్విడ్ అనమాట. వాళ్ళకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 1 crore వరకు ఉంది. మాకు ఇంతవరకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు కాబట్టి మేము ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పటివరకు ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చామనేసి అన్నారు. సో దట్స్ ఏ రియల్లీ గుడ్ థింగ్. అంటే 1 crore వరకు వాళ్ళు అట్లీస్ట్ సేవ్ చేసుకోగలిగారు కాబట్టి దే ఆర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్ స్టిల్ నౌ. అది ఎందుకు అనేది నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. బికాజ్ ఆ 1 crore ఇప్పుడు వాళ్ళకి 1 lakh రిక్వైర్మెంట్ ఏది ఉందో అది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఈ 1 crore నుంచి జస్ట్ 70 lakhs మాత్రం వాళ్ళు యాజ్ ఎ ఎస్టీపీ మోడ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 8 years ఈరోజు 70 lakhs ఇన్వెస్ట్ చేసి 8 years వరకు వాళ్ళు వదిలిపెట్టేసినారు అనుకోండి, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 61 దే క్యాన్ గెట్ 1 lakh per month ఫర్ ద నెక్స్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 years. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ ఇయర్ 1 lakh వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 1,07,000 వస్తుంది, ఆ తర్వాత 1,14,000 వస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ ఇన్కమ్ రావడం అనేది ఇక్కడ పాసిబిలిటీ ఉందన్నమాట. జస్ట్ బికాజ్ దే ఆర్ ఏబుల్ టు, వాళ్ళకి ఆల్రెడీ కార్పస్ ఉంది కాబట్టి ఇంత మంచి మనం ప్లాన్ చేసుకోగలిగాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప మ్యారేజ్ రిలేటెడ్, అతని ఇన్కమ్ వచ్చేసి 3 to 4 lakhs ఉంది కాబట్టి అతని టైం మాత్రం జస్ట్ 6 years టైం మాత్రమే. సో వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, అది సెకండరీ, కానీ లిక్విడ్ క్యాష్ వాళ్ళ దగ్గర మ్యారేజ్కి రిలేటెడ్ లేదు. సో ఒక 1 crore పాప మ్యారేజ్కి రిలేటెడ్ కానీ ఏదైనా అన్ని ఎక్స్పెన్సెస్ ఒక 1 crore కార్పస్ కావాలనేసి వాళ్ళ రిక్వైర్మెంట్. మనం ఏం చేస్తామంటే దాన్ని బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి చూసుకుంటే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అలొకేట్ 88,000 per month, వాళ్ళ మంత్లీ ఇన్కమ్లో ఒక 88,000 వాళ్ళు అలొకేట్ చేసుకుంటే నెక్స్ట్ 6 yearsలో 1 crore కార్పస్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ గోల్ అనేది అచీవ్ అయిపోయింది. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 63 lakhs మాత్రమే. 6 years టైంలో అయినా సరే 63 lakhs. కానీ నెక్స్ట్ 40 lakhs మాత్రం మన కాంపౌండింగ్లో మనకు బెనిఫిట్ అవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ లాస్ట్ గోల్ వచ్చేసి చైల్డ్ బాయ్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ ఎడ్యుకేషన్.
నేను కావాలనే ఇక్కడ బాయ్ ఎడ్యుకేషన్కి 2 CR తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ 11 ఇయర్స్‌లో మనకి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కూడా 10% అలా ఉంటది. జనరల్ ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటే ఎడ్యుకేషన్ ఫీ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ కొన్ని యూనివర్సిటీస్‌లలో వాటిలలో అబోవ్ 10% ఉంటది. కానీ ఇక్కడ ఒక 10% అట్లా తీసుకొని మనం ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 2 CR మనకు రిక్వైర్మెంట్ ఉంటది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఆ బాబు ఏజ్ నుంచి మాస్టర్స్‌కి గాని అబ్రాడ్ ఎళ్ళడానికి ఒక 11 ఇయర్స్ టైం ఉంది. అవును. పాప పీరియడ్‌లో చూసుకుంటే మనకి 6 ఇయర్స్ మాత్రమే డ్యూరేషన్ ఉంది. కానీ బాబు ఏజ్‌లో మనకి 11 ఇయర్స్ పీరియడ్ ఉంది. ఇది మనకి మంచి అడ్వాంటేజ్ అనమాట. సో, ఈ 11 ఇయర్స్ పీరియడ్‌లో మనకి జస్ట్ 63,000 మాత్రమే ఎస్ఐపి చేసుకోగలిగితే దే కెన్ ఏబుల్ టు సేవ్ 2 CR అనమాట. ఓహ్! వావ్! సో, పాప పీరియడ్‌లో మనం జస్ట్ 88,000 ఎస్ఐపి చేయాల్సి ఉంటది. కానీ బాబు రిలేటెడ్‌లో 63,000 చేస్తే సరిపోతది. అంటే ఓకే. అమౌంట్ తక్కువ కానీ డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి కార్పస్ కూడా డబుల్. అవును. అక్కడ 1 CR ఇక్కడ 2 CR. యెస్. సో, ఇట్లాగా మనకి 3 గోల్స్ అచీవ్ అయిపోయాయి. ఫస్ట్ ఏంది 60 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్‌కి వాళ్ళకి ఎవ్రీ మంత్ 1 lakh రావడం. ఫస్ట్ గోల్ అచీవ్ అయిపోయింది. సెకండ్ గోల్ వచ్చేసి పాప మ్యారేజ్ 6 ఇయర్స్‌లో. 6 ఇయర్స్‌లో 1 CR తోని పాప మ్యారేజ్ గోల్ అచీవ్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి బాబు అబ్రాడ్ ఎడ్యుకేషన్. 2 ఇయర్స్ 2 crores తోని బాబు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా అచీవ్ అయిపోయింది. యెస్. ఇట్లాగా మన గోల్స్‌ని, మన రిక్వైర్మెంట్స్‌ని అలైన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి చేయాలా? లంసమ్ చేయాలా? ఆల్రెడీ మన దగ్గర ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంది? లేకపోతే ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ ఏందని కరెక్ట్‌గా అన్నీ అనలైజ్ చేసుకుంటే డెఫినెట్‌లీ మనం సేఫర్ హ్యాండ్స్‌లో విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్ అండ్ విల్ గెట్ మోర్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో చూసారు కదండి ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.